Vega Jewelers, a luxury bridal jewelry exhibition and sale 22nd and 23rd November, Fortune Kansas Hotel, Tata Nagar, Tirupati. మీ కెరీర్ అనేటువంటి దాంట్లో ఒక అద్భుతమైన ఫ్లో ఉందండి. జంబలకడి పంబ అనేటువంటి ఒక కామెడీ ఎంటర్టైనింగ్ సినిమాతోటి ఎంటర్ అయిన మీరు ఐడియల్ హౌస్ వైఫ్ అంటే ఎలా ఉంటుంది, ఒక మధ్యతరగతి గృహిణి అంటే ఎలా ఉంటుంది, ఆ పాత్రలో ఉండేటువంటి చిన్న చిన్న అపోహలు, అభిప్రాయాలు, అసూయలు ఇవన్నీ కూడా ఎలా ఉంటాయో అలా పోర్ట్రే చేసినటువంటి క్యారెక్టర్స్ మీరు చేశారు. కెరీర్ ఎలా తలుచుకుంటే ఎలా అనిపిస్తుంది మీకు? గోల్డెన్ పీరియడ్ దాంట్లో మాటే లేదు. ఇంకా చెప్పాలంటే ప్లాటినం కూడా చెప్పొచ్చు. ఎందుకంటే నేను హీరోయిన్ చేయాలనుకున్నా. అప్పట్లో హీరోయిన్ అంటే మోడర్న్ డ్రెస్సులు, అబ్వియస్లీ అప్పుడైనా ఇప్పుడైనా ఎప్పుడైనా మోడర్న్ డ్రెస్సులు, సాంగ్స్, హీరో పక్కన గ్లామరస్, అదే కదా ఉంటుంది. నేను అదే అనుకుని వచ్చాను, అలాగే రావాలి, అలాగే చెయ్యాలని. ఉమెన్ కి చాలా అంత ఒక ప్రిఫరెన్స్ ఇచ్చే రోల్స్ దొరుకుతాయి, నాకు వస్తుంది అని నేను ఎప్పుడు అనుకోలేదు. ఫార్చునేట్లీ నాకు బాపు గారి సినిమా దొరకడం, మంచి క్యారెక్టరు, అది సినిమా హిట్ అవ్వడం, ఆ సినిమాలో నాకు నంది అవార్డు రావడం. సో అక్కడి నుంచి నాకు కొంచెం ముద్ర పడిపోయింది, ఈ క్యారెక్టర్స్ కి ఈ అమ్మాయి బాగుంటది. జంబలకడి పంబులో క్వైట్ ఆపోజిట్, అది ఫుల్ అవుట్ అండ్ అవుట్ గ్లామరస్ అండ్ ఫుల్ అవును బబ్లీ క్యారెక్టర్, కొంచెం రౌడీ, హీరోకి ఈక్వల్ గా ఉంటది. డాన్స్, గ్లామరస్ అన్ని ఉండదు దాంట్లో. స్విమ్ సూట్ అన్ని వేసుకుని అన్ని ఏమేమి చేయాలో అన్ని చేసి క్వైట్ ఆపోజిట్ మిస్టర్ పెళ్ళాం. ఆశ్చర్యపోవాల్సింది ఏంటంటే అలాంటి ఒక బబ్లీ క్యారెక్టర్ చేసినట్టు మీలో మిస్టర్ పెళ్ళాం అనేటువంటి ఒక డిఫరెంట్ క్యారెక్టర్ బాపు గారు చూడటం అనేటువంటి గొప్ప విషయం. రాజేంద్ర ప్రసాద్ గారు పంపించారు. రాజేంద్ర ప్రసాద్ గారితో ఒక సాంగ్ చేశాను నేను, బాపు గారి డైరెక్షన్ లోనే. అది రామారావు గారు, ఎన్టీ రామారావు గారు వాళ్ళ బ్యానర్ లో శ్రీనాథ కవి సార్వభౌమ సినిమాలో నాకు ఒక చిన్న ఆఫర్ ఇచ్చారు. ఆ సాంగ్ లో నేను చేయడం అనేది చాలా నా అదృష్టం. సో అప్పుడు ఫస్ట్ టైం నేను రామారావు గారిని కూడా చూశాను, మాట్లాడాను. తర్వాత బాపు గారిని కలిశాను, ఆ సాంగ్ నాకు ఇచ్చారు, చేశాను. రాజేంద్ర ప్రసాద్ గారి పక్కన నల్ల దమయంతి, నేను దమయంతి, ఫుల్ సాంగ్, అది మైథలాజికల్ గెటప్, చాలా బాగా వచ్చింది. తర్వాత రాజేంద్ర ప్రసాద్ గారు ఏమన్నారంటే, అది అయిన ఒక 1 month లో నువ్వు బాపు గారిని ఒకసారి కలవాలి, ఆ సినిమా ఒకటి స్టార్ట్ అవుతుంది, నేను హీరోగా చేస్తున్నాను, దాంట్లో మంచి క్యారెక్టర్, అది హీరోయిన్గా. ఓకే సార్ కలుస్తానని వెళ్ళి కలిశాను. సార్ చూసారు, బాపు గారు జస్ట్ ఒకసారి చూసారంటే ఇలా అన్నారు, రాజప్రసాద్ గారు అస్సలు మాట్లాడరు, బాగుంటుంది ఓకే అని. అదే నెక్స్ట్ 1 week లో షూటింగ్ వెళ్ళిపోయాము. అనుకోలే నేను అంత మంచి క్యారెక్టర్ అని. కానీ ఆ సినిమా చేసేప్పుడు ఎన్నో విషయాలు నేర్చుకున్నాను బాపు గారితో. నాకు అది 4th సినిమానో ఏమో, 4th or 5th సినిమా. రాజేంద్ర ప్రసాద్ గారు కూడా నట కిరీటి, ఆయన పక్కన చేస్తుంటే చిన్న చిన్న ఎక్స్ప్రెషన్స్ కూడా ఆయన కూడా నాకు చెప్పేవారు, ఎన్నో విషయాలు. తర్వాత ఒక ఆర్టిస్ట్ కి టైమింగ్స్ అనేది ఎంత చాలా ముఖ్యం అనేది. బాపు గారు ఇప్పుడు 7 o'clock కాల్ షీట్ అంటే ఆయన 6 వచ్చి కూర్చునేవారు. ఈవెన్ రాజేంద్ర ప్రసాద్ గారు కూడా, ఆయన కూడా చాలా టైమింగ్ కీపప్ చేస్తారు. సో వాళ్ళంతా చూసి నేను కూడా అవన్నీ నేర్చుకొని ఇప్పటికీ అది ఫాలో అవుతున్నాను. అప్పట్లో మీకు పోటీ ఎవరు? పోటీ మాకేమీ లేదండి అప్పట్లో. ఎందుకంటే రమ్య కృష్ణ గారు, మీనా గారు, రోజా గారు, సౌందర్య గారు, ఇంద్రజ గారు, ఇలా అందరూ, నగ్మ గారు, అందరూ ఎవరికి వాళ్ళ క్యారెక్టర్స్ వాళ్ళు చేశారు. నేనైతే టోటల్ ఆపోజిట్ కదా, బాలకృష్ణ గారి పక్కన, నాగార్జున గారి పక్కన అంతా చేశాను. అయినా కూడా ఒక ఇద్దరు మెగాస్టార్ చిరంజీవి గారు, వెంకటేష్ బాబు గారు, వాళ్ళతో నేను మిస్ అయ్యాను, నాకు మిస్ అయ్యింది. కె విశ్వనాథ్ గారు, దాసనారాయణరావు గారు, కె రాఘవేంద్ర గారు, ఇలా అందరూ పెద్ద పెద్ద డైరెక్టర్స్ తో, లెజెండ్ డైరెక్టర్స్ తో నేను వర్క్ చేశాను. మీరు అంత ఉధృతంగా ఉన్నటువంటి సమయంలో బ్రేక్ తీసుకోవడానికి కారణం ఏంటి? నేను అనుకొని వచ్చింది హీరోయిన్ అవ్వాలి, అయ్యాను. అనుకోకుండా నేను అదే ఇలా మంచి మంచి క్యారెక్టర్స్ చేశాను అనుకోలే, కానీ నేను అనుకోకుండా మ్యారేజ్ ఫిక్స్ అయింది. సో అప్పుడు కొంచెం బ్రేక్ తీసుకోవాల్సి వచ్చింది. కానీ నిజంగానే అప్పుడు మంచి క్యారెక్టర్స్ అన్ని మిస్ అయ్యాను. మంచి ఇదిలో ఉన్నారు కదా, మంచి రైజ్ లో ఉన్న టైం. అవును, కృష్ణారెడ్డి గారు కూడా నాకు చెప్పారు, ఎందుకమ్మా ఇప్పుడు మంచి క్యారెక్టర్స్ చేస్తున్నావు అని చాలా మంది నాకు చెప్పారు. బట్ నాకు నా ఫస్ట్ సినిమా ఆచంటి గోపీనాథ్ గారు ప్రొడ్యూసర్, ఆయన ఇంటికి వచ్చి మాట్లాడారు, ఎంత తొందరగా ఎందుకు చేసుకుంటున్నావు, ఇప్పుడు ఇండస్ట్రీలో ఇప్పుడు నువ్వు లేదంటే ఆ ప్లేస్ చేయడానికి ఇంకొకరు వస్తారు, కాదనిలే, కానీ నీకు మిస్ అవుతుంది అవన్నీ అన్నారు. బట్ ఆ టైంలో నాకు అది నా బ్రెయిన్కి ఎక్కలేదు. కానీ ఆ టైంలో నేను అవును కదా అని ఎందుకు ఒక్క సెకండ్ ఆలోచించుంటే కొంచెం టైం తీసుకొని చేసుకోవచ్చు కావాలి. బట్ ఎందుకో అప్పుడు నేను అది పడిపోయింది.
ఫేట్. సెంటిమెంటల్ గా ఆమని అంటే ఏమంటారు? ఇండస్ట్రీలో ఒక గోల్డెన్ లెగ్ అనేటువంటిదే ఉంది. ఎందుకంటే ఫస్ట్ సినిమా జంబలకడి పంప దగ్గర నుంచి కొన్ని సినిమాలు ఫెయిల్యూర్ సినిమాలు కూడా ఉన్నాయి. అన్ని నేను చేసిన సినిమాలని హిట్ అని నేను చెప్పట్లేదు. బట్ మోస్ట్ ఆఫ్ ది పిక్చర్స్ నాది కొన్ని హిట్సే ఉంటాయి. ఒక ఆర్టిస్ట్ గా ఫుల్ ప్లెడ్జ్డ్ హ్యాపీనెస్ ఫీల్ అయిన పీరియడ్ అది. ఆర్టిస్ట్ కి ఎన్ని సినిమాలు చేసినా ఆ ఫుల్ ప్లెడ్జ్ రాదండి. ఇంకా మంచి క్యారెక్టర్స్, ఇంకా నెక్స్ట్ సినిమా వచ్చాడు ఈ క్యారెక్టర్ నేను చేస్తుంటే బాగుండేది, ఒక సినిమా చూసాం అనుకోండి ఈ క్యారెక్టర్ నేను కూడా చేస్తే బాగుండేది, ఇలా అనిపిస్తుంటది ఆర్టిస్ట్. అలా మిస్ అయిన క్యారెక్టర్స్ ఏంటి? సౌందర్య గారు చేశారు ఒక క్యారెక్టర్, అది నేను యాక్చువల్ గా నన్నే చూసారు వచ్చి, మా ఆయన బంగారు ఆ సినిమా యాక్చువల్ నన్నే ఫస్ట్ అడిగారు. అలా అది కూడా నాకు చాలా బాధ. ఎందుకంటే మంచి, కాకపోతే ఒక పక్కన నా ఫ్రెండే కదా చేసింది, సౌందర్య చేసినప్పుడు నాకంటే నిజంగా అమ్మాయి చాలా బాగా చేస్తుంది, నాకు ఎక్కడో ఒక హ్యాపీ కూడా. కానీ ఆ రోజుల్లో మీ హీరోయిన్స్ మధ్య కూడా చాలా మంచి ఫ్రెండ్షిప్ ఉండేది. అవును, ఎక్కడ మీరందరూ సెట్ లో కలిసి సెట్ లో రోజా గారు కూడా అప్పట్లో చాలా బాగా మాట్లాడేవారు. ఇప్పుడు ప్రొఫెషనల్ ఈగోస్ ఉండేవి కావు, ఏమి ఉండేవి కావు అసలు. రమ్యకృష్ణ గారు కూడా, నేను ఫస్ట్ మూవీ మనం భీమవరం బుల్లోడ చేసేటప్పుడు అప్పుడే రిలీజ్ అయింది ఏది శుభలగ్నం. భీమవరం బుల్లోడ నేను కూర్చున్నాను ఫస్ట్ డే, రమ్యకృష్ణ గారు వచ్చి నా దగ్గర శుభలగ్నం చాలా బాగా యాక్ట్ చేసావా అమ్మని అని. అలా ఎవరు హీరోయిన్ కి ఎవరు అప్రిషియేట్ చేయరు. అప్పట్లో హీరోయిన్స్ అంత ఓపెన్ అప్ గా ఉండేవాళ్ళు, బ్రాడ్ మైండ్ గా ఉండేవాళ్ళు. ఆమని అనగానే ఎన్ని సినిమాలు ఉన్నా ఎన్ని క్యారెక్టర్స్ వచ్చినా సరే, చిలక ఏ తోడు లేక ఇటేపమ్మ ఒంటరి నడక అనేటువంటి పాట, ఆ పాట తర్వాత ఎదురింటి మంగళ గౌరి వేసుకున్న నగల చూడు, ఆ శుభలగ్నం సినిమా అనేటువంటిది మీ కెరీర్కి పెట్టినటువంటి శుభముహూర్తం. అది అద్భుతమైనటువంటి ఒక గేమ్ టర్నర్ అయింది ఆ సినిమా మీకు. ఆ సినిమాకి మీకు అవార్డు రాలేదు, కానీ శుభ సంకల్పానికి మిస్టర్ పెల్లాంకి అవార్డు వచ్చింది బెస్ట్ యాక్ట్రెస్ గా. ఎలా అనిపించింది మీకు? దీనికి కూడా ఎక్స్పెక్ట్ చేశాను నేను ఎక్స్పెక్ట్ చేయలేదు మిస్టర్ పెల్లాంకి, దానికి వచ్చింది ఫస్ట్ టైం నాకు వచ్చింది. ఇంకా శుభ సంకల్పం అయితే పక్కన కమల్ హాసన్ గారు ఫస్ట్ టైం ఆయన యాక్ట్ చేశారు, మన కె విశ్వనాథ్ గారు అందులో ఆర్టిస్ట్ బ్రహ్మాండంగా యాక్ట్ చేస్తుంటారు. వీళ్ళ పక్కన నాకు వచ్చింది, అదైతే నేను అస్సలు ఇంకా అంతకంటే అసలు ఎక్స్పెక్టే లేదు. రెండు సినిమాలకు దాంట్లో నటకెట్టేశారు రాజేంద్ర ప్రసాద్ గారు. సో వాళ్ళు అంటే నేను వాళ్ళు రాలేదని నేను చెప్పట్లేదు, వాళ్ళ పక్కన చేసిన సినిమాలకు నాకు వచ్చింది అన్నప్పుడు నాకు చాలా ఇంకా గర్వంగా ఉండింది. అంత పెద్ద సినిమాలో చేశాను, మంచి క్యారెక్టరు, నాకు అవార్డు రావడం చాలా బట్ శుభ లగ్నంకి స్టేట్ అవార్డు రాలేదు, కానీ బెస్ట్ సినిమా వచ్చింది, ఫిలింఫేర్ అవార్డు వచ్చింది, చాలా ప్రెస్టీజియస్ అవార్డు. అది మోహన్ లాల్ గారి చేతుల వల్ల తీసుకున్నాను. నాకు ఫేవరెట్ ఆర్టిస్ట్ ఆయన. సినిమా చూసిన తర్వాత మీ సంఘర్షణ ఏంటి? ఒప్పుకున్నప్పుడు మీ ఎక్స్పెక్టేషన్స్ ఏంటి? తర్వాత నేను ఏ సినిమా ఒప్పుకున్నా సెకండ్ ఇన్నింగ్స్ కాదు, హీరోయిన్ గా ఉన్నప్పుడు ఏ సినిమా నాకు కథ చెప్పండి, నా క్యారెక్టర్ నేను అడగను. ఎందుకంటే నేను చేసిన డైరెక్టర్ ఆల్మోస్ట్ డైరెక్టర్స్ అందరూ పెద్ద పెద్ద డైరెక్టర్స్, వాళ్ళ దగ్గర వెళ్ళి సార్ నాకు కథ చెప్తేనే, నాకు కథ చెప్పండి, నాకు నచ్చితే చేస్తాను అనే ధైర్యం నాకు లేదు. ఇంకొకటి తప్పకుండా నేను హీరోయిన్ గా ఎంత పెద్ద డైరెక్టర్ తో చేస్తున్నానంటే తప్పకుండా మంచి క్యారెక్టర్ అయి ఉంటుంది. ఆ ఒక నమ్మకం నాకు, ఆ విశ్వాసం నాకు ఉంది. కెరీర్ పరంగా మీరు చూసుకుంటే ఇప్పుడు మీరు చెప్పారు, ఇప్పుడు నేను క్యారెక్టర్ ఏంటి అని అడగలేదు అని, రెమ్యునరేషన్ ఏంటి అని అడిగారా? ఎందుకంటే రెమ్యునరేషన్ కూడా నేను అడగను, ఎందుకంటే నేను డబ్బుల కోసం నేను సినిమాకి ఫస్ట్ ఆఫ్ ఆల్ రాలేదు. డబ్బులు సంపాదించాలనే ఎయిమ్ కూడా నాకు లేదు. డబ్బు సంపాదించడం మనకు కావాల్సినంత వరకు నేను బయట కూడా నేను ఏ ప్రొఫెషనల్ అనే చేసుకోవచ్చు, అంతంత చదువుకున్నాను, ఇంకా చదువుకొని కూడా నేను చేసుకోవచ్చు. బట్ నాకు అవ్వాల్సిన హీరోయిన్ అవ్వాలి, నాకు ఆ ఫేమ్ కావాలి, అందరూ చూసి అంటే అప్పుడు నాకు పేరు తెలియదు ఆమని, అదే ఆర్టిస్ట్ అన్ని గుర్తింపు రావాలి, ఆ ఫేమ్ ఆ ప్యాషన్ నాకు కావాలి, ఆ ప్యాషన్ తో వచ్చాను తప్ప సో డబ్బుల కోసం నేను రాలేదు. అందుకే నేను ఎక్కడ నేను డిమాండ్స్ కూడా చేసింది లేదు. ప్రొడ్యూసర్ ఫ్రెండ్లీ హీరోయిన్, ప్రొడ్యూసర్ ఫ్రెండ్లీ హీరోయిన్ నిజంగానే. ఎందుకు నాగార్జున గారు అడిగారు నేను ఒకసారి ఎయిర్పోర్ట్ లో, నేను నాగార్జున గారితో చెన్నై వెళ్తున్నాను ఒకసారి, అప్పుడు అడిగారు ఆమెని ఎవరు అమ్మ నన్ను ఎవరు రారా తోడు అన్న. లేదు సార్ నేను ఒంటరిగానే వస్తానంటే ఆయన ఒక నవ్వి హీరోయిన్ అంటే అమ్మ నాన్న తమ్ముడు అందరూ తోకంటే ఒక లైన్ ఉంటుంది, నీకు ఎవరు లేరేంటి అన్నారు. రెండు బండ్లు ఉంటాయి వాళ్ళకి, ఒక ఫ్యామిలీకి ఒక బండి, స్టాఫ్ కి ఒక బండి అని. నాకు ఎప్పుడు ఉండదు, నా స్టాఫ్ నాతోనే ఉంటారు, నేను ఎప్పుడు ఒక బండిలో ఉంటాను. ప్రొడ్యూసర్ నేను ఎక్కువ ఖర్చు కూడా పెట్టించను, ఇక్కడ ఏది నేను డిమాండ్స్ ఏమి ఉండదు, నేను నా వర్క్ ఏదో
నా ఇచ్చిన రెమ్యునేషన్ తీసుకొని అది కరెక్ట్ గా ఇస్తే చాలు అనుకునేదాన్ని. నేను మాట్లాడిన రెమ్యునేషన్ కరెక్ట్ గా వస్తుంది. ఎన్నో చెక్కులు నాకు పాస్ అవ్వకుండా ఇంట్లో పడుకున్న రోజులు అప్పట్లోనే. ఒక ప్రొడ్యూసర్ అయితే, ఆయన కొత్త ప్రొడ్యూసర్, ఆయన ఇంటి దగ్గరికి వెళ్ళి సార్ డబ్బులు ఇవ్వండి సార్, నా డబ్బులు నేను వర్క్ చేశాను కదా అని అడిగిన రోజులు కూడా ఉన్నాయి. అలా తీసుకున్నాను. అంతేగాని డిమాండ్స్ ఎక్కడ ఉండదు, కంప్లైంట్స్ ఎక్కడ ఉండదు. ప్రొఫెషన్ ఎంజాయ్ చేశారు కానీ డబ్బు అనేటువంటిది ఎట్లాగో వచ్చి తీరుతుంది. అబ్సల్యూట్లీ ప్రొఫెషన్ ఎంజాయ్ చేశాను, నిజం చెప్తున్నాను, 100%. ఇప్పుడు మరి ఆమెని ఫైనాన్షియల్ గా వెల్ సెటిల్డా? వెల్ సెటిల్ కాకపోతే నాకు ఎంత కావాలో అంత ఉంది, అది చాలా సఫిషియెంట్ ఉంది నాకు. పేమెంట్స్ విషయంలో అప్పుడు హీరోయిన్ గా ఎంత సంపాదించారు, ఇప్పుడు ఈ క్యారెక్టర్స్ కి ట్రైన్ అయిన తర్వాత సెకండ్ ఇన్నింగ్స్ లో ఎలా సంపాదిస్తారు? అప్పటి పేమెంట్స్ కి ఇప్పుడు పేమెంట్స్ కి ఏంటి తేడా? పెద్ద తేడా ఏం లేదులేండి అప్పటికి ఇప్పటికి. అప్పుడు హీరోయిన్ కి ఉందో ఆ స్టేటస్ తగ్గట్టుగా అప్పుడు ఇచ్చారు. ఇప్పుడు హీరోయిన్ కోటలో ఉన్నారు కదా. ఇప్పుడు హీరోయిన్స్ కోట, ఇప్పుడు హీరోయిన్స్ అసలు 2 సినిమాలు సెటిల్ అయిపోతున్నారండి. మనలాగా ఓ సినిమాలు చేసే అవసరం లేదు. ఎన్ని సినిమాలు చేసినా మేము ఇంకా అక్కడే నిల్చొని ఉండేవాళ్ళం. ఇప్పుడు అలా లేదు. ఇప్పుడు కావండి, ఇప్పుడు హీరోయిన్ అయితే బాగుండని అనిపిస్తుంది. లేదండి, నేను డబ్బుకి ఎప్పుడు ప్రిఫరెన్స్ ఇవ్వలేదు. సిఆర్ కంటే చాలా ముఖ్యమైనది ఇక్కడ నాకు నా సినిమా కెరియర్. క్రోర్స్ కాదు, క్రెడిట్స్ ఎంజాయ్ చేస్తాను తప్పకుండా. ఎందుకంటే నేను అది ఇష్టపడి వచ్చాను కాబట్టి, నా ప్రొఫెషనల్ నాకు అదే నచ్చింది. అప్పట్లో ఐ బ్లెస్డ్. నేను చాలా బాగా ఎంజాయ్ చేసి మంచి క్యారెక్టర్స్ దొరికాయి. ఇప్పట్లో నేను చేయకపోవడమే మంచిది హీరోయిన్ గా. డబ్బు సంపాదించుకో, డబ్బు ఇప్పుడు ఉంటుంది రేపు పోతుంది, పేరు దొరకదు కదా. సరే, డబ్బులు ఎలాగో లెక్క పెట్టుకోలేదు, లెక్క చూసుకోలేదు. సినిమాలు లెక్క చూసుకున్నారా? ఎన్ని సినిమాలు చేశారు? ఆల్మోస్ట్ ఇప్పుడు వరకు అయితే ఒక 100 క్రాస్ అయి ఉంటుంది. సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్ కి కాంటాక్ట్ చేయండి.